హేరోదు రాజు కాలమందు యూదయ దేశములో దేవుని కార్యములు నిశ్శబ్దంగా సాగుచుండెను. జెకర్యా మరియు ఎలిజబెత్ నీతిమంతులయ్యున్నా వారికి సంతానం లేక హృదయములో వీదన ఉండెను. అయినప్పటికీ వారి ప్రార్థనలు ఆకాశమును తాకుచుండెను. ఒక దినమున జెకర్యా దేవాలయములో ధూపము వెయ్యుచుండగా, ప్రభువా, మా ప్రార్థనలు నీవు వినలేదా? అకస్మాత్తుగా ప్రభువు యొక్క దూత ప్రత్యక్షమయ్యెను. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడెను. నీ భార్య కుమారుణ్ణి కనును, అతడు ప్రభువుకు మార్గమును సిద్ధం చెయ్యును. కాని జెకర్యా సందేహించెను. ఇది ఎలా జరుగును? నేను వృద్ధుడును, నా భార్య కూడా వృద్ధురాలు. నీవు నా మాటలను నమ్మలేదు. ఈ సంగతులు జరిగే వరకు నీవు మూగవాడవయ్యుండెదవు. దాని ఫలితంగా అతడు మూగవాడయ్యుండెను. బయట ప్రజలు ఆశ్చర్యపడి చూచిరి. అతడు మాటలతో కాదు, సంకేతములతో మాత్రమే మాట్లాడెను. కాలములి గడచిన తర్వాత దేవుని వాగ్దానం నెరవేరెను. ఎలిజబెత్ గర్భవతిగా అయ్యెను. ఆమె ఆనందముతో పలికెను, ప్రభువు నా అపకీర్తిని తొలగించెను. ప్రభువు నా జీవితాన్ని ఆశీర్వదించెను. దేవుని సమయము ఎల్లప్పుడూ సరిగ్గా ఉంటుంది. ఆయన వాగ్దానములు ఎప్పటికీ విఫలమవవు. ఇది ప్రారంభము మాత్రమే. మహిమగల కథ ముందుకు గలిలయ సాగుచుండెను. దేశములోని నజరేతు పట్టణమందు దేవుని కృప పొందిన యువతి నివసించుచుండెను. ఆమె పేరు మరియ. ఒక దినమున ఆమె గృహములో దైవీయ ప్రకాశము ప్రత్యక్షమయ్యెను. కృప పొందినదానా మాన, నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నాడు. భయపడకుము మరియా, నీవు దేవుని కృప పొందితివి. ప్రభువు యొక్క దూత పలికెను, నీవు గర్భవతిగా అయ్యి కుమారుని కందువు. అతనికి యేసు అని పేరు పెట్టుము. అతడు అత్యున్నతుని కుమారుడని పిలువబడును. అతని రాజ్యానికి అంతముండదు. ఇది ఎలా జరుగును? నేను పురుషుని ఎరుగను. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. అత్యున్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. నీ బంధువైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో గర్భవతి అయ్యున్నది. ఇదిగో, నేను ప్రభు యొక్క దాసురాలిని. నీ వాక్యము ప్రకారం నాకు జరుగునుగాక. అప్పుడా దూత ఆమెను విడిచి వెళ్ళెను. దేవుని వాక్యము మానవ రూపములో ప్రపంచములోకి వచ్చుటకు సిద్ధమవుచుండెను. మరియ త్వరగా యూదయ పర్వత ప్రాంతమునకు ప్రయాణము ప్రారంభించెను. ఆమె హృదయంలో దేవుని వాగ్దానముతో ఆశ నిండియుండెను. ఆమె ఎలిజబెత్ గృహమునకు చేరి సంతోషముతో అభివాదించెను. నీకు శాంతి కలుగునుగాక, ఎలిజబెత్. ఆమె స్వరం వినగానే ఎలిజబెత్ గర్భములోనున్న శిశువు ఆనందముతో కదలెను. ఆ క్షణములో ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడెను. ఆమె ఆనందముతో పలికెను, స్త్రీలలో నీవు ధన్యురాలు, నీ గర్భఫలం ధన్యము. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎంత గొప్ప భాగ్యం. ప్రభువు చెప్పిన మాటలు నెరవేరునని నమ్మిన నీవు ధన్యురాలు. నా ప్రాణము ప్రభువును మహిమపరచుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. శక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పరిశుద్ధము. తన దాసురాలైన నా దీనత్వమును ఆయన చూచెను.
ఇక ముందు తరములు నన్ను ధన్యురాలని పలుకును. మరియ 3 నెలలు ఆమెతో ఉండెను. మూడు నెలలు ఆమెతో ఉండి తరువాత తన గృహమునకు తిరిగి వెళ్ళెను. దేవుని కార్యములు నెమ్మదిగా నెరవేరుచున్నవి. ఆయన వాగ్దానములు ఎప్పటికీ విఫలమవవు. ఎలిజబెత్ ప్రసవ సమయం నెరవేరెను. ప్రభువు తన కృపను ఆమెపై గొప్పగా చూపెను. పరిసర ప్రజలు మరియు బంధువులు ఈ సంగతిని విని ఆమెతో కూడి ఆనందించిరి. ప్రభువు ఆమెపై గొప్ప కృప చూపెను. 8వ దినమున శిశువుకు నామకరణము చెయ్యుటకు వారు కూడిరి. ఆచారప్రకారం అతనికి జకర్యా అని పేరు పెట్టుదామని అనుకోనిరి. కాని ఎలిజబెత్ ధైర్యముగా పలికెను. కాదు, అతనికి యోహాను అని పేరు పెట్టాలి. వారు ఆశ్చర్యపడి జకర్యా అభిప్రాయమును అడిగిరి. అతడు పలకలేక పలకపై వ్రాసెను. అతని పేరు యోహాను. ఆ క్షణములోని జకర్యా నోరు తెరచబడెను. అతడు దేవుణ్ణి స్తుతించుట ప్రారంభించెను. ప్రభువును స్తుతించుడి. ఈ సంగతులు అందరినీ ఆశ్చర్యపరచెను. ఈ వార్త యూదయ పర్వత ప్రాంతమంతటా వ్యాపించెను. విన్నవారు తమ హృదయములో ఆలోచించిరి, ఈ శిశువు ఎవడయ్యుండును? ఎందుకంటే ప్రభువు యొక్క చెయ్యి అతనితో ఉండెను.